2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. లంచం ప్రతిరోజు మనం పేపర్లో అలాగే టీవీలలో ఎక్కడో ఒక చోట లంచం తీసుకొని దొరికిపోయిన అధికారి అనుకుంటూ ఈ న్యూస్లు అయితే మనం వినడం జరుగుతూ ఉంటుంది. అలా దొరికిన వాళ్ళు కొందరైతే దొరకని వారు ఇంకొందరు. అలాంటి వాళ్ళ వల్ల ఎంతో మంది కామన్ మ్యాన్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అలాంటి అధికారులను పట్టించాలి అంటే చట్ట ప్రకారంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి, వీటన్నిటి గురించి ఈ రోజు మనకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. లంచం తీసుకోవడం నేరం అయినప్పటికీ ఇంకా కూడా లంచాలు తీసుకొని ఎంతో మంది చట్టానికి కావచ్చు, మీడియాకి కావచ్చు దొరకకుండా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని కనుక అధికారులను పట్టించాలి అంటే చట్ట ప్రకారంగా ఎలా ముందుకెళ్ళాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుంది, అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి? మీరన్నది 100% కరెక్ట్ శ్రీ గారు. ఈరోజు ఒక చిన్న గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఏ చిన్న పని కావాలనుకున్నా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఏ చిన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఒక చిన్న పని కావాలనుకున్నా, అటెండర్ స్థాయి దగ్గర నుంచి ఆఫీసర్ స్థాయి వరకు కూడా లంచం అన్నటువంటి ఆ కరెన్సీ నోటు లేకుండా పనులు ముందుకు సాగవు అనడం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నిర్వివాదాంశం. అంటే కన్ఫర్మ్ అది. దీన్ని ఎవరు కాదనలేరు, కొట్టి పారేయలేరు. ఏ ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, చిన్న స్థాయిలో చిన్నగా ఉంటుంది, పెద్ద స్థాయిలో పెద్దగా ఉంటుంది, మధ్యస్థ స్థాయిలో మధ్యస్థంగా ఉంటుంది. లక్షల స్థాయిలో అడిగే వాళ్ళు కొంతమంది, వందల స్థాయిలో చేతులు చెప్తే కానీ ముందుకు తీసుకెళ్ళినటువంటి పనులు ఫైల్స్ అంటే ఇక్కడ ఈ సెక్షన్లో ఉన్నటువంటి ఫైలు ఆ పక్క సెక్షన్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఈరోజు చాలా చోట జరుగుతూ ఉంటుంది. ఇది నిజం. ఇది ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. అవునన్నా కాదనుకుని నిజం. ఈరోజు నేను అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డాను, బహుశా మీరు అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడి ఉంటారు. గవర్నమెంట్ ఆఫీస్ అంటేనే లంచం ఇవ్వందే ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు మా ఆఫీస్ పెట్టమని చెప్పండి, ఏ ప్రభుత్వ ఆఫీస్ అయినా మా ఆఫీసులో క్లీన్ చిట్, లంచం తీసుకోవడం నేరం అని రాస్తారు తప్పించి మా ఆఫీసులో లంచం ఉన్నదే లేదు అని ఒక శ్వేతపత్రం, ఒక క్లీన్ చిట్ బోర్డు పెట్టమని చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్. ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏ ఆఫీసు కూడా చెయ్యలేదు. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సచివాలయం మొదలుకొని రాష్ట్ర స్థాయిలో ఉన్న సెక్రటేరియట్ కూడా ఒక ఫైల్ మూవ్ అవ్వాలంటే కంపల్సరీ ఎంతో కొంత ముడుపు చెల్లించుకోవాల్సిందే. బహుశా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే అక్కడ హుండీలో డబ్బులు ఇవ్వకుండానే దర్శనం అవుతుందేమో, కానీ ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మాత్రం అక్కడ మనం ఎంతో కొంత సమర్పించుకోకుండా ఒక ఫైల్కి ముందుకు వెళ్ళడం అనేది కుదరనే పని. మా మీద తిట్టుకుంటే ఎవరైనా తిట్టుకోవచ్చు, కానీ ఓపెన్ చేయాలని నేను చెప్తున్నాను. చాలా మంది ఎవరైనా రావచ్చు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నాను కాబట్టి వ్యవస్థల్లో ఆ లంచం అనేది పూర్తిగా అవునండి కామన్, ఇవ్వాల్సిందే. బయటకు కనిపించేది కొంతమంది, కనిపించనటువంటి కొంతమంది. దొరికితే దొంగలు, దొరకపోతే దొరకలు. పేపర్లో మనం చూస్తుంటాం. ఒకరోజు ఆ ముందర ఏసీబీ అధికారులు ఆ పింక్ కలర్స్ అన్ని పెట్టుకొని ఫోటోలు తీసుకున్నటువంటి, ఇగో పలానా అధికారి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఈ వ్యక్తి దొరికాడను, లేదా బ్యాంకింగ్ రంగంలో ఈ వ్యక్తి దొరికాడను, మరొక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక తిమింగలం దొరికిందనో, లేకపోతే మరొక రంగంలో దొరికిందని చెప్పి రోజుకొక న్యూస్ అయితే మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల దొరికిన వాళ్ళు కొంతమంది దొంగలు, దొరకనటువంటి దొంగలు, దొరల ముసుగు వేసుకున్నటువంటి దొంగలు ఇప్పటికీ కూడా చాలా మంది అన్ని డిపార్ట్మెంట్లో కూడా తిష్టి వేసుకున్నారు. వాళ్ళకి ఆ టైం వచ్చేటప్పుడు దొరుకుతారు. కానీ దీనివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? ఈరోజు కామన్ మ్యాన్ అనుకున్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక పనికి వెళ్దామంటే, డిపార్ట్మెంట్కి వెళ్దామంటే తన పని కాలేక, వాడు అడిగే అమౌంట్ ఇవ్వలేక, ఎవరిని టచ్ చేయాలో తెలియక, ఎలా అప్రోచ్ కావాలో తెలియక రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సో చట్టాలన్నీ మీ పక్కన ఉన్న ప్రతి కామన్ మ్యాన్ అవేర్నెస్ కోసం మీరు నేను కలిసి కాంబోలో అనేక వందల వీడియోలు చేశాం మనం. ఇది కూడా చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా, ఒక పౌరుడిగా, నేను న్యాయవాది కన్నా ముందు ఒక భారతీయ పౌరుడిగా మనం చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో దీని మొత్తం ఈ లంచం ఎలా ఉంటుంది, ఈ లంచాన్ని చట్ట ప్రకారంగా మనం ఎలా ఏ సెక్షన్స్ చెప్తున్నది నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసే ప్రయత్నం చేస్తాను శ్రీ గారు. అందులో నెంబర్ 1 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 సెక్షన్ 8 క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది. ఎనీ ప్రభుత్వ అధికారి, ఏ ప్రభుత్వ అధికారి అయినా, ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి శాలరీ తీసుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, తన చేస్తున్నటువంటి వృత్తిలో ఈ పని చేయడానికి ఇంత అమౌంట్ కావాలి అని చెప్పి ఎవరైనా అధికారిగా డిమాండ్ చేస్తే చట్ట ప్రకారంగా నేరము అని క్లియర్గా ఆ సెక్షన్ చెప్తూ ఉంది.
దీంట్లో ఈ సెక్షన్ ద్వారా మనం కానీ కన్ఫర్మేషన్ చేసినట్లయితే ఆ వ్యక్తిగా 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇది. ఇందులో లంచం ఇవ్వడం నేరమే, లంచం తీసుకోవడం కూడా నేరమే. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఏమి నేను లంచం ఇచ్చి అతను తీసుకున్నా అంటే అసలు ఫస్ట్ ఇవ్వడం కూడా తప్పే. చాలా మందికి విషయం తెలియదు. కట్నం తీసుకోవడం నేరం, కట్నం ఇవ్వడం ఎలా నేరమో అక్కడ కట్నం తీసుకోవడం నేరం ఒకటే కాదు, కట్నం ఇవ్వడం కూడా నేరం. అలాగే ఇక్కడ డౌరీ యాక్ట్ ఎలా అయితే ఉందో ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో కూడా ఉంటుంది. నువ్వు లంచం ఇవ్వడం కూడా తప్పే. ఇగో నువ్వు ఈ పని చెయ్యు, నేను ఇంత ఆఫర్ ఇస్తాను సార్, అక్కడ రాయబారాలు నెగోషియేషన్స్ లో ఆ నెగోషియేషన్స్ కరెక్ట్ కాక నువ్వు కంప్లైంట్ చేస్తావు, బట్ నెగోషియేషన్స్ దిగడం కూడా తప్పే. ఎందుకంటే ప్రభుత్వ అధికారి తన వృత్తి తన డ్యూటీ తను చేయలేకపోతున్నాడంటే, అతను అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడంటే, నువ్వు ఆఫర్ ఇస్తున్నావు అంటే అది కూడా నేరమే అని చెప్తోంది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ 8 ప్రకారం కూడా. ఇవ్వడం నేరం, తీసుకోవడం కూడా నేరమే. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఐపీసీ యాక్ట్. ఇందులో సెక్షన్ 171E, 420, 409 ఈ సెక్షన్స్ క్లియర్గా చెప్తున్నాయి. 171E ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే లంచం తీసుకున్నట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా ఈ 171 చట్టం అనేది సెక్షన్ అనేది వాళ్ళ మీద ఇంపోజ్ అవుతుంది. అంటే లంచం తీసుకోవడం, తను చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని మీద లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరం 100%. 420 మోసగించడం, నువ్వు ఈ పని చేయు నేను ఈ పని చేస్తాను, మోసగించడం అది కూడా తప్పే. 409 ఇది కూడా ఈ కరప్షన్ యాక్ట్ కిందకే వస్తుంది. అందులో ఆయన మీద ఈ ఐపీసీ యాక్ట్ కూడా ఇంపోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పార్ట్ 2 ప్రకారం. పార్ట్ 3 దీన్ని ఏసీబీ అంటారు, యాంటీ కరప్షన్ బ్యూరో అని దీన్ని 3వ వింగ్గా తీసుకుంటాం. ఎవరైనా ఒక ప్రభుత్వ అధికారి లంచాన్ని డిమాండ్ చేస్తే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎంఆర్ ఆఫీస్లో ఒక ఫైల్ మూవ్ చేయాలి, ఒక లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇవ్వాలి, లేకపోతే ఒక పట్టాదారు పాస్ పుస్తకాన్ని అక్కడ ల్యాండ్ కోర్టులో ఉంటుంది, నీకు ఆ పాస్బుక్ ఇస్తాను, సో నాకు ఇంత అమౌంట్ ఇవ్వమని చెప్పి ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి, ఇక్కడ నేను ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ అని చెప్పట్లేదు, ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఎవరైనా సరే అమౌంట్ డిమాండ్ చేసినట్లయితే వారి మీద చట్ట ప్రకారంగా యాంటీ కరప్షన్ బ్యూరోని పట్టించవచ్చు. ఇలా ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఆ కస్టమర్ కేర్ నెంబర్కి ముందు మీరు మాట్లాడుకున్న లావాదేవీలు అయిన తర్వాత ఏసీబీకి జస్ట్ మీరు ఇన్ఫార్మ్ చేయండి, సార్ నేను పలానా డిపార్ట్మెంట్కి అప్రోచ్ అయ్యాను, అప్రోచ్ అయితే ఇలా అడిగానంటే ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఏసీబీ అధికారులు ముందే ప్రిపేర్ చేసి పెడతారు. అయితే ఆ నోట్ల మీద చిన్న పెయింటింగ్ కలరింగ్ వేసి ఉంటుంది. ఆ కలరింగ్ నోట్లు వేసినప్పుడు ఆ లావాదేవీలు చేసేటప్పుడు అమౌంట్ ఇచ్చేటప్పుడే ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే ఏసీబీ అధికారులు ఆ అమౌంట్ లావాదేవీలు వాళ్ళ అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ లావాదేవీలు అవుతున్న టైంలో ఆన్ ద స్పాట్ లోకి వస్తారు. వచ్చేటప్పుడు ఆ నోట్లు ఎవరైతే తీసుకుంటారో కొన్ని మినిట్స్ తర్వాత వాళ్ళ చేతులు రెడ్ కలర్ లో మారిపోతాయి. అందుకే రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారంటారు. రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారన్న వర్డ్ ఎలా వచ్చిందంటే దీన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నటువంటి ఈ యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి వచ్చిందనమాట. అంటే ఆ నోట్ల మీద ఇమీడియట్ గా ఏం చేస్తారంటే ఆ నోట్లు ఇలా పట్టుకొని వాటి కౌంటింగ్ చేసుకునే టైంలో ఏమవుతాయంటే వాటి మీద ఒక రకమైన కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ కలర్ అన్ని కూడా రెడ్ కలర్ లో మారిపోతాయి. దట్స్ కాల్డ్ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అవ్వడం అన్న వర్డ్ మనం చాలా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారండి. రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం వర్డ్ ఏంటంటే ఇలా పట్టుకోవడాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అని అంటారు. సో ఏసీబీ అధికారి ఈ రకంగా పట్టుకుంటారు. సార్ కేవలం కరెన్సీ నోట్లు ఇస్తేనే డబ్బా, ఇంకేనా వస్తు రూపంలో ఇస్తే అది లంచం కాదా? ఏ రూపకంగా ఇచ్చినా లంచమే, గుర్తుపెట్టుకోండి. వస్తువుల రూపంలో ఇచ్చినా అంటే బంగారం కానీ ఫర్నిచర్ రూపంలో కానీ లేకపోతే వరకైనా హౌస్ కానీ ఇల్లు కానీ ఫ్లాట్ రాసిస్తానని ఇలాంటివి ఏది రాసిచ్చినా దాన్ని కూడా లంచమే అంటారు. డబ్బుల రూపంలో ఇచ్చినా లంచాన్ని ఇస్తారు. ఇది కాకుండా అమ్మాయిల్ని పంపించడం, ఆఫర్స్ ఇవ్వడం, వీటిని కూడా దాని కిందనే పరిగణిస్తారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లంచం అనేది అనేక రూపాలుగా ఉంటుంది, కేవలం ఒక కరెన్సీ రూపంలో మాత్రమే ఉండదు, అనేక రకాలుగా లంచం అనేది ఉంటుంది. ఏ రకంగా చేసినా ఆ పనికి ఇంత అమౌంట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా తప్పు. సో భారతదేశంలో గుర్తుపెట్టుకోవాలంటే ఈ రోజు ఇంత వెనుకబడుతున్న కారణం ఏంటంటే లంచం. ఇది మనకు ఒక క్యాన్సర్ లాగా, ఒక కరోనా వైరస్ లాగా ప్రతి రంగంలో కూడా విస్తరించిపోవడం వల్ల భారతదేశం అనేక రంగాల్లో వెనుకబడుతున్నాను కూడా ఇది ప్రధాన కారణం. దీని మీద అనేక సినిమాలు కూడా వచ్చాయి. ఒక భారతీయుడు అనే సినిమా ఎస్పెషల్లీ లంచం అనే కాన్సెప్ట్ మీద తీసిన సినిమానే భారతీయుడు అనే సినిమా. అప్పట్లో 95, 96 వచ్చిన సినిమా అద్భుతంగా హిట్ అవ్వడం కూడా జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు లంచం తీసుకోవడం తప్పు, లంచం తీసుకోవడం తప్పు అని ప్రతి ఒక్కరు తెలుసు. కానీ మన యొక్క దాన్ని ఏమంటారంటే మన వ్యవస్థల్లో ఉన్నటువంటి ఒక చేంజెస్, మన వ్యవస్థల్లో పాతుకుపోయింది. ఈ పని అవ్వాలంటే బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే లంచం, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే లంచం, పుడితే లంచం, డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం. ఫస్ట్లో ఇది ఇనామ్గా స్టార్ట్ అయింది, ఇనాం పోయి అది టిప్పులుగా మారింది. ఆ టిప్పులు పోయి ఈరోజు ఏమైందంటే కామన్ అయిపోయింది. లంచానికి అలవాటు అయిపోయారు. ఇచ్చేవాడు ఇవ్వగలుగుతాడు, ఇవ్వనివ్వడం పరిస్థితి ఏంటి?
ఇవ్వని వాడి పరిస్థితి కూడా నువ్వు అదే రకంగా ఇవ్వాలి అని డిమాండ్ చేసినప్పుడు కదా ప్రాబ్లం వచ్చేది. నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్గా నీకు గవర్నమెంట్ వేతనం ఇస్తుంది, నీకు ఒక శాలరీ ఇస్తుంది, ఆ పంచేయమని చెప్పి నువ్వు చేస్తున్నటువంటి వర్క్ని విడిచిపెట్టి దాని మీద ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ నీ పెట్టుకున్నట్టు లంచంగా మారిపోతున్నది. అది చేయండి, నేను చేసి జస్ట్ 10,000 తీసుకున్నాను సార్. నువ్వు 10,000 తీసుకున్నావా, 1,000 రూపాయలు తీసుకున్నావా, 500 రూపాయలు తీసుకున్నావా, 10 లక్షలు డిమాండ్ చేసావా, 1 కోటి రూపాయలు డిమాండ్ చేసావా, ఏదైనా తప్పే. సో తప్పుని ఎప్పుడు తప్పుగానే భావిస్తారు. సో దీనికి ఒక శిక్ష, దానికి ఒక శిక్ష అంటూ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు నేను చెప్తున్నాను, ఇప్పట్లో ప్రజల్లో అవేర్నెస్ వచ్చేసింది. ఈరోజు ఇప్పటికి కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తున్నాయి, పట్టణాల గ్రామీణ ప్రాంతాల్లో లంచం అనే డిమాండ్ చేస్తుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు చేసే చిన్న తప్పు ఏదైతే ఉందో భవిష్యత్తు ఆలోచించుకోండి. మీకు మీ పిల్లలు ఉంటారు, మీ భార్య, మీ పిల్లలు, మీకంటూ ఒక కుటుంబం ఉంటుంది. రేపు పొద్దున పేపర్లో, న్యూస్ల్లో, మీడియాలో కానీ మీరు లంచం తీసుకుంటూ బయటపడ్డారంటే మీ పిల్లలు ఎక్కడ తల ఎత్తుకోలేరు, ఇలాంటి తండ్రికి పుట్టామని చెప్పుకోలేరు. మీరు భ్రష్టులైపోతారు, సమాజంలో ఎందుకు పనికిరాని వాళ్ళుగా మారిపోతారు. ఎన్ని కోట్లు ఉన్నా ఒక్కసారి కానీ మీరు లంచం తీసుకున్నట్టుగా కానీ మీరు సమాజం దృష్టిలో కానీ బయటపడితే చాలా డేంజర్ సిచ్యుయేషన్. సో ప్రతి ప్రభుత్వ అధికారులు తస్మాత్ జాగ్రత్త, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా అవేర్నెస్ గా ఉండండి. మనం నియమించుకున్న ప్రభుత్వం, మన ప్రభుత్వ కార్యకలాపాలు మన ద్వారా జరగాలి. నిజంగా మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే రియల్ గా దొంగచాటుగా కార్యకలాపాలు చేసుకోవడం మాత్రం సరైన విధానం అయితే కాదు. సిరి గారు, ట్రూ సార్. ఇంకా ఎవరైనా కూడా మీరు అన్నట్టుగానే అంటే లంచం తీసుకొని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కొందరు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అలాంటి సమస్యని కనుక ఎదుర్కొంటుంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా సిరి గారు, ఇటువంటి సమస్యలతో ఏదైనా మీరు అయ్యో చేస్తే మా పరువు పోతుందేమో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. వ్యవస్థలు ఈ రోజు కూడా పనిచేస్తున్నాయి, వ్యవస్థల మీద నమ్మకాలు ఉన్నాయి. మీకేమైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతుంటే మన కాంటాక్ట్ చేయండి, సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదీ కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదాలు ఉంటే వాటికి కూడా సరైన పరిష్కారం చూపించే దిశగా మన లీగల్ టీం ప్రయత్నం చేస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.